అంటే మనం ఏదో అనుకొని వెళ్తాం, కాంటెంట్ ప్రొజెక్ట్ చేద్దాం, ఏదో అవుట్ ఆఫ్ బాక్స్లోంచి ఒకటి కన్విన్సింగ్గా ఒక చిన్న కమర్షియల్ డ్రామాని చూపిద్దాం అనుకుంటాం, కానీ అదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదంతా ప్రాపర్గా రావాలి. ఈరోజు వీఆర్ స్టాండ్ టుడే ఇక్కడి వరకు రావాలంటే నాతో పాటు నా పక్కన ఉన్న మైండ్స్ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి బేసిక్గా, ఎనర్జీస్ అనేవి. సో వీళ్ళందరూ చూస్తున్నారు, దే ఆర్ ఆల్ ఫీల్ ఫ్రెండ్లీ అండ్ మంచి పర్ఫార్మర్స్ కూడా. విశాల్ నాకు ఆల్మోస్ట్ 10 years నుంచి నేను షార్ట్ ఫిల్మ్స్, ఇండిపెండెంట్ ఫిల్మ్స్, పైలట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, న్యూయార్క్, బాంబేలో మా ఫిల్మ్స్ ప్లే అయినప్పుడు అప్పటి నుంచి కూడా తెలుసు నాకు విశాల్, అప్పటి నుంచి నాకు తెలుసు. అండ్ చందు శుక్ర కోసం నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాడు ఫస్ట్ ఫిల్మ్ ప్రీ పాండమిక్లో. ఆ తర్వాత పాండమిక్ వచ్చింది. నాకు అప్పుడే అడిగాడు, సార్ ఇలా అంటే నాకెందుకు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒక ఈజ్ లేకపోతే అంటే అలా నటించాడు బేసిక్గా. అదే సో అప్పటి నుంచి అన్ని ఫిల్మ్స్ ట్రావెల్ అవుతున్నాడు. శుక్ర, మాటరాని మౌనం, ఇది